హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి టమాటాలు రొయ్యలు కర్రీ ఎలా వండుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ మిర్చి, వాటిని వేసేసుకొని బాగా ఆయిల్లో గోలనివ్వాలి. సో పొడుగులో కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్లో మంచిగా గోలుతాయి అన్నమాట. అవి గోలిన తర్వాత చిటికడంతా పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోండి దాన్ని. అండ్ నెక్స్ట్ అల్లం ఉంటుంది కదా, అల్లంని కూడా వేసేసుకోండి. అల్లం వేసేసుకొని కూడా దాన్ని కూడా మంచిగా మిక్సీ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది కదా. మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్న రొయ్యలు ఉంటాయి, ఆ రొయ్యల్ని ఇందులో వేసేసుకోండి. మేము ఎలాగా అంటే రొయ్యల్ని చిన్న చిన్నగా చుంచుతారు కదా, సో అలాగే చుంచుకొని వేసేసుకున్నాం అన్నమాట. వేయించుకోవాలి. వాటిని వేయించుకున్న తర్వాత వాటర్లో మేము కడిగేసుకొని ఇందులో వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ మనం ఇందాక కోసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలను కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. స్లోగా వేసుకోండి. ఇది వచ్చేసి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. రొయ్యలు ఎక్కువ అంటే చితికిపోకుండా ఉండడానికి మెల్లగా కలుపుతున్నాం. ఇక్కడ కారం కూడా వేసేసుకోండి. కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. సో ఉడుకుతూ ఉంటుంది ఆటోమేటిక్గా అది. ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి ధనియాల పౌడర్ టేస్ట్కి మస్ట్ అన్నమాట. ఖచ్చితంగా వేసేసుకోండి. నీచు స్మెల్ రాకుండా కూడా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కుడక పొడి అన్నమాట. కుడక పొడి ఖచ్చితంగా వేసేసుకోండి. హైలైట్ టేస్ట్ అన్నమాట. సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి మీకు లైక్ చేయడం వల్ల. అండ్ ఫైనల్లో కొత్తిమీర మస్ట్ వేసేసుకోండి. వేసేసుకున్నాక టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మీ మోర్.